బిగ్ బాస్ సీజన్ 8 మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది షాకింగ్గా ఉండబోతుంది. మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లైవ్ అప్డేట్స్ అనేది తెలుసుకుంటే మీకు ఒక క్లారిటీ అయితే ఈరోజు ఎపిసోడ్ మీద వచ్చేస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. చూద్దాం ఈ యొక్క వీడియోకి టార్గెట్ చేద్దాం, లైక్ ఎంతమంది చేస్తారనేది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. అయితే ఆదిత్య ఓంకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. అలాగే నామినేషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఒక కీలకమైన అప్డేట్స్ అనేది కూడా రావడం జరిగింది. అయితే నామినేషన్స్లో ఉన్న మొత్తం కూడా 6 టాప్ ఓటింగ్ వచ్చిన వాళ్ళని సేవ్ అయినట్లయితే ప్రకటించారు బిగ్ బాస్. ఇక వాళ్ళల్లో మణిగంట, నబీలు అలాగే నిఖిల్ ఉండడంతో వాళ్ళ ముగ్గురిని సేవ్ చేసినట్లుగా తెలియజేశారు. అయితే మిగిలిన ముగ్గురు అంటే ఆదిత్య ఓము, విష్ణుప్రియ, నైనిక ఈ ముగ్గురిలో ఒకరిని మిడ్ వీక్ అయితే ఎలిమినేట్ చేసే బాధ్యత హౌస్ మేట్స్ అయితే అప్పగించారు. ఇకపోతే ముందు నుంచి మనందరికీ తెలుసు నాగమణి గంటని యష్మి కానీ కొంతమంది హౌస్ మేట్స్ కానీ టార్గెట్ చేస్తూనే ఉంటారు. అయితే నాగమణి గంట టాప్ ఓటింగ్ వచ్చిందని చెప్పగానే యష్మి కూడా స్పందన ఎట్లా ఉందంటే ఎపిసోడ్లో మీరు ఖచ్చితంగా చూడొచ్చు. వీణెవడరా బాబు సేవ్ చేస్తున్నాడు, ఓట్లు వేసే జనాలకి ఏమైనా బుద్ధి లేదా అన్నట్లుగా మాట్లాడుతుందన్నమాట. నిజంగా యష్మికి బిగ్ బాస్ షాక్ ఇస్తూ మణిగంట టాప్ ఓట్లు అంటే మణిగంటకి టాప్ ఓటింగ్లు అయితే పడుతున్నాయని బిగ్ బాస్ చెప్పి ఆమె కళ్ళు తెరిపించాడు అనమాట. సో మంచి ఎపిసోడ్ అనే చెప్పుకోవచ్చు ఈరోజు. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ మణిగంట లిస్ట్ ఓటింగ్ అంటే ఒక రకం చెప్పాలంటే ఎలానో మణిగంటకి ఆల్మోస్ట్ టార్గెట్ చేస్తారు. మరి హౌస్ మేట్స్ అందరికీ కూడా ఎవరు బయటకు వెళ్ళిపోతే బెటర్ అని ఒక ఒపీనియన్ అనేది బిగ్ బాస్ వాళ్ళకి అప్పచెప్పారు. మణిగంట ఆల్మోస్ట్ టాప్ ఓటింగ్ అనేది వచ్చేసింది. మరి మిగిలింది ఇంకెవరైనా ఉన్నారు అంటే హౌస్ మేట్స్ విషయంలో మనకి మంచిగా ప్రవర్తించి అందరితో ఆల్మోస్ట్ ఆడియన్స్ పరంగా మాత్రం చాలా వరకు కూడా నిజాయితీగా ఆడుతున్నాడు అనిపించుకునే ఆదిత్య ఓం. అవునండి, మీరు విన్నది నిజమే. మిడ్ వీక్ ఎలిమినేషన్స్లో భాగంగా ఆదిత్య ఓం అయితే బయటికి వెళ్ళిపోతున్నారు. ఇది ఒక రకంగా చాలామందికి అన్ఫేర్ ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు. అయితే ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఆదిత్య ఓం ఒక్కడే ఉన్నాడు కాబట్టి నిజానికి అక్కడ విష్ణుప్రియ, నైనికలు కూడా ఉన్నారు. అయితే వాళ్ళు హౌస్లో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. మరి ఇరు టీంల నుంచి వాళ్ళకి సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ యొక్క మొత్తం కూడా బ్యాచ్లన్నీ కూడా కలిసి గ్రూపిజం చూపించి వారిద్దరిని సేవ్ చేయడం ఖాయంగానే మనం గమనించాలి లైవ్ అప్డేట్స్లో. ఇక ఏ విధంగా చూసినా కూడా ఆదిత్య ఓం అయితే సపోర్ట్ అనేది లభించడం లేదు ఆదిత్య ఓంకి. ముఖ్యంగా కన్నడ బ్యాచ్ అయితే మాత్రం ఆదిత్య ఓంని ఎలిమినేట్ కావాలని కూడా ఓటు వేశారు.